హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు, అలాగే నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ డోర్కి అయితే వేసాను కదా, ఈ మాల గురించి మీకు కన్ఫర్మ్ చేద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా క్లారిటీగా వీడియో అయితే చూడండి. ఎందుకంటే నాకైతే చాలా మంది కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. మీరు అడిగే దాని గురించి అయితే నేను రిప్లై ఇస్తున్నాను, కానీ నేను చెప్పేది మీకు కొంచెం అర్థం కావడం లేదు. అందువల్ల నేనైతే ఇప్పుడు క్లారిటీగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరైతే స్కిప్ చేయకుండా వినండి, మీకైతే పిన్ టు పిన్ అన్నీ అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాల నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను. మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా ఇంకా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, ఆ నెంబర్స్కి అయితే మీరు మెసేజ్ చేయండి. నేను ఇంకా చేస్తూ ఉన్నారు చాలామంది. మీరైతే నా దగ్గర నుంచి పర్చేజ్ చేసిన వాళ్ళు మెసేజ్ చేయండి. ఇంకా మీరు నాకు కాల్ చేశారు కదా, వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇంకా మీరు కొంచెం నా దగ్గర తీసుకొని వెళ్ళింటారు కదా, వాళ్ళు కూడా మెసేజ్ చేయండి. ఇప్పుడైతే నేను ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను స్టార్టింగ్ 4 మొగ్గల మాలతో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఇది వచ్చేసి 4 మొగ్గల మాల అన్నమాట. ఇది ఇక్కడ ఉంది కదా, మీకు తెలుస్తుందా, 4 మొగ్గలు. ఇది వచ్చి దీంట్లో ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ మొగ్గలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ అనమాట. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అంటే ఇది ఒక రేట్ ఉంటుంది, ఫస్ట్ క్వాలిటీది ఒక రేట్ ఉంటుంది అనమాట. సెకండ్ క్వాలిటీ ఒక రేటు, ఫస్ట్ క్వాలిటీ ఒక రేటు. ఇప్పుడు వచ్చేసి దీని గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి డబ్ల్యూ షేప్ కలరు. మళ్ళీ వచ్చేసి సెకండ్ టైప్ 4 మొగ్గలు మల్లె మొగ్గలు అనమాట. ఇలా లావుగా ఉండేది మల్లె మొగ్గలు. ఇంకా వీటిలో ఇంకా వేరే మొగ్గలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు నేను చూపించేది అయితే 4 మొగ్గల మాల అనమాట. ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే చూస్తున్నారు కదా, వీటిలో మనం ఏ కలర్స్ కానీ ఉంటాయి. ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, మెరూన్ ఉంటుంది, ఆరెంజ్, మెరూను, బేబీ పింకు, గ్రీను, అన్ని కలర్స్ ఉంటాయన్నమాట. మీకు ఏ కలర్ కావాలన్నా కూడా నేనైతే అవైలబుల్లో ఉన్నాయి అన్ని కలర్స్. అలాగే వీటికి సంబంధించిన గ్రీన్ కలర్ పూసలు కూడా కావాలి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ మేము క్లాత్ మధ్యలో అయితే మేము ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాత్ మధ్యలో అయితే నేను పూసలు వేసాను. ఇంకా ఇప్పుడు నేను వీటితో కలర్స్ చూపిస్తాను. తెలుసు కదండి, గ్రీన్ కలర్, వైట్ కలర్ పూసలు. ఇంకా ఇది చిన్న మాలకు వచ్చేసి మనము డబ్ల్యూ షేప్ క్లాత్, యూ షేప్ క్లాత్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇదైతే మాల ఈ విధంగా అయితే రెడీ చేసామన్నమాట. ఇప్పుడు మీరు చిన్న మాలలు కూడా రెడీ చేసుకోవచ్చు. నేనైతే వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నేను చిన్న మాలలు కూడా అప్లోడ్ చేశానండి. ఇంకా నేను ఎలా రెడీ చేసుకోవాలనే వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి, మీరు ఇంకా చూడండి. ఇప్పుడైతే నేను వీటిలో కలర్స్ చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి చిన్న సైజ్ మాలలు, పెద్ద సైజ్ మాలలు కూడా ఎలా ఉంటాయి, వాటికి కూడా ఏ షేప్ వేసుకుంటాము, ఎన్ని ఇంచులు అనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఇది క్లారిటీగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ ఇంకోటి గమనించారా, మనము ఇక్కడ క్లాత్ ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ క్లాత్ మధ్యలో మనమైతే ఇక్కడ ఇలా క్లాత్ మధ్యలో మొగ్గ వేసుకున్నాం కదా, ఇలా వేసుకోకుండా కూడా మాలలు రెడీ చేసుకున్నాను. ఆ మాలలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మొగ్గల్లో చూస్తున్నారు కదా, క్లాత్ అయితే వేసాను నేను. ఇలా క్లాత్ వేయకుండా ఉట్టి మొగ్గలతో కూడా నేను మాల అనేది రెడీ చేశాను. ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇంకా వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా మీరు ఇచ్చే ఒక లైక్ ఈ మాలల గురించి తెలియలేకున్న వాళ్ళకైతే షేర్ అవుతుంది అనమాట. అందుకే నేను లైక్ అయితే అడుగుతున్నాను. ఇప్పుడు కలర్స్ చూపిస్తాను మీకు. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ కలర్ చూసారు కదా, సేమ్ మాల రెడ్ కలర్ అనమాట. ఇది చూస్తుండండి, మెరూన్ కలరు ఇలా ఉంది. సేమ్ మాల మనము యాస్టీజ్ సేమ్ డిజైన్ అనమాట. చూడండి, ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మీకు కనబడిస్తుంది. ఇలా సేమ్ మాల అయితే ఉంది. దీంట్లో కలర్స్ అనమాట. ఇది రెడ్ కదా, ఇంకొకటి వచ్చేసి ఎల్లో. ఇలా కలర్స్గా అయితే ఉంటాయన్నమాట. మనకి ఇష్టం వచ్చిన కలర్స్ అయితే మనం చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉన్నాయి, రెడ్, ఎల్లో, ఆరెంజ్.
చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఏం కావాలన్నా చేసుకో. ఇంకా వీటిలో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా క్లాత్ లేకుండా చేసుకున్నామని, ఇప్పుడు ఈ క్లాత్ లేకుండా కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఒక మాల అన్నమాట. ఇక్కడ ఇది చూడండి ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మల్లె మొగ్గల మధ్యలో అయితే మనం క్లాత్ వేయకుండా రెడీ చేసాము. అలాగే క్లాత్ మధ్యలో కూడా మనము మల్లె మొగ్గలు వేయలేదన్నమాట. అదేవిధంగా ఇక్కడ క్లాత్లో మల్లె మొగ్గలు అయితే వేసాము, ఇక్కడ క్లాత్లో మల్లె మొగ్గలు వేయలేదన్నమాట. ఈ మొగ్గల మధ్యలో క్లాత్ వేసాం కదా, ఈ మొగ్గల మధ్యలో క్లాత్ వేయలేదు. మన ఇష్టం అనమాట, ఎలా అన్నా రెడీ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్గా. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా ఇలా ఆల్ కలర్స్ మోడల్స్ ఎలా కుట్టుకోవాలి అని కన్ఫ్యూజ్ పడే వాళ్ళకు కూడా నేను మీతో వీడియో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మొగ్గలు అన్నమాట నేను రెడీ చేస్తున్నది. ఈ మొగ్గలతో ఈ మాలలు అయితే ఇప్పుడు చూపించిన మాలలన్నీ ఈ మొగ్గలతో రెడీ చేశాను అనమాట. చూడండి, ఇవి వచ్చేసి 4 మొగ్గలు ఇలా ఉంటాయి మల్లె మొగ్గల్లాగా. ఈ మొగ్గలతో అయితే నేను ఇప్పుడు ఈ మాల రెడీ చేశాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఒక లైక్ ఇచ్చేసారనుకో, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇంకా వీడియోస్ ఎవరెవరికి యూజ్ అవుతుందో అనే వాళ్ళకైతే నా వీడియో వెళ్తుందనమాట. అందుకని నేను లైక్ అడుగుతున్నాను. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్.